ఒక రైతు జీవితాంతం ఎండా వాన అని తేడా లేకుండా పొలంలో తన కష్టాన్ని చెమటగా మార్చి కష్టపడుతూనే ఉంటాడు. మరి అలాంటి రైతుకి మనం ఎంత వాల్యూ ఇవ్వాలి? కానీ ఆ ఊరిలో మాత్రం అలా జరగలేదు. ఒకరోజు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రైతు దగ్గరకు వెళ్లి మీ సంవత్సర ఆదాయం కేవలం 3 రూపాయలు అని చెబితే అది జస్ట్ ఎర్రర్ అని తీసిపారేయగలమా? ఎందుకంటే అది రైతుని అవమానించినట్టు కాదా? అసలు ఏంటి నోటికొచ్చినట్టు చెప్పేస్తుంది అనుకుంటున్నారా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది కథ కాదు, ఇది ఒక సాధారణ రైతు నిజ జీవితంలో జరిగిన సంఘటన. మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామంలో రఘునాథ శర్మ అనే ఒక రైతు తనకి ఉన్న చిన్న పొలంలో పొద్దున నుండి సాయంత్రం వరకు కష్టపడి పంటలు పండిస్తూ జీవనం సాగించే చిన్న రైతు శర్మ. ఎంత కష్టపడి పనిచేసినా సరే తన కుటుంబానికి 3 పూటలా తిండి పెట్టలేకపోయేవాడు. అందుకే కనీసం గవర్నమెంట్ నుండి వచ్చే సపోర్ట్ అయినా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రభుత్వ పథకాలు అందాలంటే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక దానికోసం ఒకరోజు దగ్గరలోని మీ సేవా సెంటర్ లోకి వెళ్లి రఘునాథ శర్మ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేశాడు. వారం తర్వాత వెళ్లి ఇన్కమ్ సర్టిఫికేటే తెచ్చుకున్నాడు. తీరా సర్టిఫికేట్ వచ్చాక ఆ పేపర్ లో రఘునాథ శర్మ సంవత్సర ఆదాయం కేవలం 3 రూపాయలని చూపించింది. కానీ ఆ ఒక్క చిన్న మిస్టేక్ ఏకంగా దేశం మొత్తం వైరల్ అయింది. మీరే చెప్పండి, మనకి 3 రూపాయలకి ఈ రోజుల్లో ఒక కప్పు టీ కూడా రావటం లేదు. అలాంటిది ఒక రైతు సంవత్సర ఆదాయం కేవలం 3 రూపాయలు అని చెప్పటం వల్ల మన వ్యవస్థ ఎంత వెనకబడిపోయిందో, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో తెలుస్తోంది.